అందరికీ జై హింద్. పాకిస్తాన్కి చెందిన బిలావల్ జర్దారీ భుట్టో ఈయన పాకిస్తాన్ ఎక్స్ ఫారిన్ మినిస్టర్. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన ఏమంటాడంటే, ఇండియా ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీ, మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీకి ఉన్న వాటర్ సప్లై పాకిస్తాన్కి ఆపేమో, ఇది మాత్రం రీస్టోర్ చేయకపోతే పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధానికి వస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. ఇంకేమంటారంటే, ఇండియా ఒకవేళ నీళ్లు వదలకపోతే మేము ఇండియాలో ఉన్న 6 ముఖ్యమైన నదుల నీళ్ళను ఆపేస్తామని అంటున్నారు. అసలు పాకిస్తాన్ ఇండియాలో ప్రవహించే నదుల వాటర్ని ఎలా ఆపగలదు? వీడు ఖచ్చితంగా చైనా డైమెన్షన్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఇండస్ రివర్ చూసుకుంటే గనక ఇండస్ రివర్ టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది. కాకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ టిబెట్లో ఆరిజినేట్ అయినప్పటికీ దీని ప్రవాహం మన ఇండియాలో ఉన్న ట్రిబ్యూటరీస్ జాయిన్ అయిన తర్వాతే ఇండస్ ఒక పెద్ద నదిలా మారుతుంది. రెండో వైపు బ్రహ్మపుత్ర, మనకు తెలుసు మన నార్త్ ఈస్ట్లో బ్రహ్మపుత్ర నది నీళ్ళు వస్తాయి. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నదికి వచ్చే వాటర్ని ఆపినా సరే మనకి పెద్ద తేడా రాదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర కూడా ఇండియాలో ఉన్న ట్రిబ్యూటరీస్ యాడ్ అయిన తర్వాతనే మనకి మైటీనెస్ వస్తుంది. అంటే బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో ఏ మైటీ రివర్. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మనకి నీళ్ళు ఆపితే అక్కడ బంగ్లాదేశ్ కూడా నీళ్ళు ఆగిపోతుంది. సో ఖచ్చితంగా చైనా ఈ పని మాత్రం చేయదు. ఈ 2 నదులు పక్కన పెట్టేస్తే వేరే నదుల విషయాలకు వస్తే అసలు పాకిస్తాన్ ఈ నదుల ప్రవాహం ఎలా ఆపుతానంటుంది? అంటే ఇది అమాయకత్వమైన స్టేట్మెంటా లేకపోతే మూర్ఖత్వమైన స్టేట్మెంటా? మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.